ఎందుకు అంటది అంతే కదా మీ వేసుకొచ్చే బట్టల్లో ఉంటుంది చూసే సూపుల్లో ఉంటుందని ఎవరెవరో అంటారు కాలిచ్చింది ఎందుకు దేవుడు ఇంత మాత్రం చూస్తూనే ఉంటారు దాన్ని ఖచ్చితంగా చూడరు వేసుకునే బట్టలనే ఉంటుంది మగ అబ్బాయిల్ని తప్పు పట్టొద్దు ఆడపిల్లల్ని వేసుకునే బట్టలనే ఏమైనా జరుగుతున్నాయిరా సమాజం పసిపిల్ల 5 సంవత్సరాల పిల్ల 10 సంవత్సరాల పిల్ల 60 ఏళ్ళ ముసలమ్మని అట్లా చేయగలరా ఒకప్పుడు జరిగినాయా ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉందంటే ఒకప్పుడు లేదు 100 ఏళ్ళ పట్టుతోటి పెట్టుకొని ఎంత తీర పోసుకొని కానీ వేరే సినిమా వాళ్ళు ఆడ కూర్చుంటారు అనుకో కూర్చొని వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతారు ఒక పక్క మూసుకుంటారు ఒక పక్క మూసుకోకుండా. అంటే ఆయన చెప్పింది కూడా ఏంటంటే అమ్మా సినిమాల్లో మీ ఇష్టం కానీ ఇట్లా బయట ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు ఈవెంట్స్కి వచ్చినప్పుడు మాత్రం బయట అదొకటాను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరు వస్తారు కదా అప్పుడు ఒక పద్ధతితో రావాలి. అవును అప్పుడు ఒక పద్ధతితో రావాలని శివాజీ గారు అది మైండ్లో పెట్టుకొని అన్నాడు ఆ మాట. అసలు అనుభవం ఆయన కూడా అది పెట్టుకొని అమ్మ రేపు ఇళ్ళకి ఒక ఆలీలు కూర్చొని బట్టలని చిన్ని పెద్ద కింద పడడం వాళ్ళ అమ్మాయి కాళ్ళ తెచ్చినాక కూడా వండుతుంది. మరి అదే ఆడపిల్లగానే వెనకంగా గుంజుతా ఇది ఉంటుందా అంతగా వచ్చాయి ఇంకా నీకు ఎక్కడెక్కడ ఉంది ఆలోచనతో శివాజీ గారు అన్నారు. శివాజీ గారు అన్నది ఏం తప్పులేదు మమ్మల్ని చూసి అడ్రస్ అడుక్కొని రమ్మన్నా ఏడికనే వస్తాం తెలంగాణ గడ్డలో పుట్టిన వాళ్ళు పౌరుషం ఉంటుంది మమ్మల్ని కోసిన తెలంగాణ పొగలు ఎల్లుకుంటూ వస్తుంది బిడ్డ అన్నది అంతే. గారు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు మా ఫ్రీడమ్ ఇది అని మాట్లాడారు వేసుకుంటా నేను అయిపోతానే ఉంది చూసేటల్లా కళ్ళు మూసుకుంటారు కూరలు ఏం చేస్తారు ఇక అక్కడ. అంటే అనసూయ గారు తర్వాత చిన్మయ్య అనే ఒక ఆమె సో దీని మీద రియాక్ట్ అవుతున్నారు శివాజీ గారి మీద. ఎందుకు రివర్ట్ అవుతాను ఉన్నదన్నది ఒక ఓటుకు మీకు సారీ చెప్పిండు ఇంకెక్కడ చెప్పలేదు మీకు చెప్పిండు కదా సారీ. అవును చెప్పిండు. మరి ఇంకేంటి మరి ఒక ఊటుకులో ఒక ఆమె అంటే నీ సమాన్లు బాగున్నాయి అన్నప్పుడు ఎవరు మాట్లాడలేరు ఎవరు ఇవన్నీ పట్టుకొని రాలేదు ఎందుకు ఆ వాడిది కాదా ఆమె కోసం మాట్లాడు ఈమె కోసం ఇప్పుడు శివాజీ గారిని ఇంకా తప్పైంది కదా ఎక్కడైనా కూర్చోబెడతాం మేమే తీసుకొచ్చి. అంటే శివాజీ గారు ఆడపిల్ల ఒక అంటే అమ్మాయిని ప్రకృతితో పోల్చాడు అది కనిపించలేదు వీళ్ళకు అన్న ఆ మాట మాత్రమే కనిపించింది ఎట్లా చూడొచ్చమ్మా అంటే వీళ్ళు ఏమంటారు శివాజీ గారు ఈమె మరి అందరికీ కనిపించాలనో ఏందో కానీ శివాజీ గారి మీద కోపం ఉందో తప్పుందో మనకి తెలియదు కానీ ఈ మాట మీద ఆయన బయటకు లేకపోతే ఆయన అన్నదాంట్లో ఏం తప్పలేదు ఒక ఓట్ల కాడ మేము కూడా అయ్యో శివాజీ గారు ఎందుకు ఇట్లా నాలుగే కొంచెం అనిపించింది కానీ ఆయన అనాలని అనలేదండి. దానికి మీ సినిమాలో కొట్టుకుంటే మాలాంటి ఏం మాట్లాడాలి అక్కడ మేము కొట్లాడాలి మేము వదిలిపెట్టి మీరే తన్నుకుంటారు ఇంకేంటి. అనసూయ అని అందరూ ఎవ్వరు అనకపోయేది సరే మొఖం మీద వెనకంగా అందరూ అనలేదు మనకు అనవసరం. అనసూయ గురించి మేము వేస్తాము ఆమె గురించి మేము మాట్లాడాము. అంటే ఆయన అన్నది అనసూయ గురించి అన్నారా అసలు